తిరిగి వార్తలకు స్వాగతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరిని విడనాడాలని కోరుతూ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ 3వ రోజు ధర్నాలో కళ్ళ గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. సిఐడియు మండల కార్యదర్శి కోడి శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం $5 కోట్ల ఆర్థిక వ్యవస్థను సాధిస్తామని బేటీ బడావో బేటీ పడావో అనే నినాదంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు. ఈ దేశంలో 5 ఏళ్లలోపు పిల్లలకు 75% మందికి పౌష్టికాహారం లోపం ఉందని రిపోర్టులు తెలుపుతున్నాయని, ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా ప్రతి ఏడు 17 లక్షల మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. కార్యక్రమంలో హమాలీ కార్మికులు ఆంజనేయులు అప్పారావు, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా సహాయ కార్యదర్శి బలచిని వీరభద్రరావు, బొత్తుల విజయ్ కుమార్, కోడి శ్రీనివాస్ ప్రసాద్, పినమంట మండల అంగన్వాడీ సంఘ మండల కమిటీ సభ్యులు భవానీ, సాయి మహాలక్ష్మి, మౌనిక, సరస్వతి, కమిటీ సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమ ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని వైఎస్ఆర్సీపీ మండల బీసీసీఎల్ అధ్యక్షుడు దొంగ దుర్గా ప్రసాద్ అన్నారు. గురువారం సచివాలయ పరిధిలో జరిగిన వైనీడ్ ఏపీ జగన్ కార్యక్రమానికి కొయ్యేటిపాడు గ్రామ సర్పంచ్ కర్రి మునిరామకృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో సచివరం, కొయ్యేటిపాడు గ్రామాల్లో 24 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేసిన ఘనత మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగరాజుకు దక్కుతుందని, ఆయనను రాబోయే ఎన్నికల్లో తిరిగి గెలిపించుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని గ్రామస్తులను కోరారు. గ్రామ పంచాయతీ సచివాలయంలో సంక్షేమ పథకాల డిజిటల్ బోర్డును ఎంపీటీసీ సభ్యులు గడ్డం ఈశ్వరుడు ఆవిష్కరించగా పార్టీ జెండాను వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు మేడపాటి వీరవెంకట సత్యనారాయణ ఎగరవేశారు. కార్యక్రమంలో మాటేరు ఎంపీటీ సభ్యురాలు, మండల మహిళా కమిటీ అధ్యక్షులు కర్రి అనుదార జోగిరెడ్డి, మండల సచివాలయ కన్వీనర్ కొవ్వూరి చిన్నారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు నలిమిలి ప్రభాకర్ రెడ్డి, సచివాలయ కన్వీనర్లు పల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీల న్యాయపరమైన కోరికలు నెరవేర్చాలని జనసేన నాయకులు పచ్చమట్ల ధర్మరాజు, సిపిఎం నాయకులు జగంశెట్టి సత్యనారాయణ, సిఐటియు నాయకులు పి గోవింద్, ఎం పెంటారావులు అన్నారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు హసీనా మాట్లాడుతూ వాలంటీర్ల చేత బలవంతంగా కేంద్రాన్ని తెరిపించాలనే ప్రభుత్వ ఆలోచనను తిప్పికొడతామని హెచ్చరించారు. అంగన్వాడీ సమ్మెను విజయవంతం కాకుండా విచ్ఛిన్నం చేయడాన్ని ప్రతిఘటించడం కోసం సిఐటియు సిద్ధంగా ఉందని గోవింద్, పెంటారావులు పేర్కొన్నారు. యువతకు ఉపాధి కార్యక్రమంలో భాగంగా బుధవారం గణపవరం సంత మార్కెట్ వద్ద ఫిష్ ఆంధ్ర లైవ్ ఫిష్ కేంద్రాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ప్రారంభించారు. 60% సబ్సిడీతో ప్రభుత్వం ఈ పథకాన్ని ఏర్పాటు చేసిందని ఆయన వివరించారు. ఫిష్ ఆంధ్ర కేంద్ర లబ్ధిదారుడు సునీల్ మాట్లాడుతూ తమ వద్ద అన్ని రకాలైన లైవ్ ఫిష్లు, సీ ఫుడ్లు, పీతలు, వివిధ రకాల మత్స్య సంపదకు చెందినవి రిటైల్గా లభిస్తాయని తెలిపారు. కార్యక్రమానికి గణపవరం సర్పంచ్ మురాల అలంకారం, ఉప సర్పంచ్ దండురాము, మత్స్యశాఖ సహాయకురాలు బి షర్మిలాదేవి, అభివృద్ధి అధికారి శివరామకృష్ణ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిడమరిలో 3వ రోజు కొనసాగుతున్న అంగన్వాడీ వర్కర్ సమ్మెకు ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జి జనసేన పార్టీ నాయకులు పచ్చమట్ల ధర్మరాజు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి హరికుమార్ రాజులు సంఘీభావం తెలుపుతూ సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు నాల్పల్లి రమణారావు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు విమల, రామలక్ష్మి, నాగేశ్వరి, నాగమణి, కుమారి తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా పెన్షన్ డే సందర్భంగా తాడిపిలిగూడెం పెన్షనర్ల భవనం వద్ద ఫాదర్ ఆఫ్ పెన్షనర్స్ డేస్ నకారాలను స్మరించుకుంటూ జాతీయ పండుగను సంఘాధ్యక్షులు బి హరికుమార్ అధ్యక్షున సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పెన్షనర్ల సంఘ పూర్వాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ సంఘ అధ్యక్షులు వెంపరాల నారాయణమూర్తి ఈ సమావేశానికి గౌరవ అధ్యక్షులుగా, తాడేపల్లిగూడెం సబ్ ట్రెజరీ ఆఫీసర్ పి జే దత్తేశ్వర ముఖ్య అతిథిగా హాజరై వారి సందేశాలు అందిస్తారని తెలిపారు. ఫ్యామిలీ పెన్షన్లందరూ తప్పనిసరిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అంగన్వాడీల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మోసం చేశాడని ఎమ్మెల్యే మంత్రి రామరాజు విమర్శించారు. కాల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు చేపడుతున్న రిలే దీక్షలకు ఆయన మద్దతు తెలిపి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలు తల్లి తర్వాత తల్లి లాంటి వారని, పిల్లల ఆలనా పాలన చూస్తున్న వారని ఎమ్మెల్యే రామరాజు అన్నారు. వీరి న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వ్యవస్థను ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు అని అన్నారు. అంగన్వాడీలు చేస్తున్న నిరసన ధర్నాకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జీవి నాగేశ్వరరావు, బండారు వేణు, తోట పనిబాబు, సుబ్బరాజు, గణపతి, సిపిఎం నాయకులు రామకృష్ణ, మారత్తమ్మ,
కాలమండల పరిధి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. ఇవ్వాలి 26,000 రూపాయలు కనీస వేతనం. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి 26,000 రూపాయలు కనీస వేతనం. కల్పించాలి వేసవి సెలవులు. కల్పించాలి వేసవి సెలవులు. ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఉండి నియోజకవర్గంలో 4 మండలాల్లో కానీ మన రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో కానీ గత 2 రోజుల నుంచి అంగన్వాడీకి సంబంధించి ఎవరైతే వర్కర్స్ ఉన్నారో హెల్పర్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కానీ కొంత చోట్ల వ్యక్తిగతంగా కానీ వారికి జరిగేటువంటి అన్యాయాన్ని కోసం జరుగుతున్నటువంటి ఇబ్బంది కోసం వారు ప్రభుత్వానికి నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో మన ప్రభుత్వం వస్తుంది తల్లి, మనం వచ్చిన తర్వాత వెంటనే తెలంగాణ కన్నా ఒక 1000 రూపాయలు ఎక్కువిద్దామని చెప్పి నమ్మించి వీళ్ళందరి చేత కూడా ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ అంగన్వాడీ అనేది గర్భవతి అయిన స్త్రీ దగ్గర నుంచి వాళ్ళ బాలింతలుగా ఉండేటువంటి వారికి కానీ 6 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆలనా పాలన చూసేటువంటి, అంటే తల్లి తర్వాత తల్లి టైప్లో వీళ్ళందరూ కూడా పిల్లల్ని చూడటం జరుగుతుంది. ఆడ మగ కూడా పని చేస్తేనే కానీ వాళ్ళకి ఇల్లు కట్టినటువంటి పరిస్థితుల్ని అధిగమించడానికి ఆ సమయంలో పిల్లల యొక్క భవిష్యత్తు పాడవకూడదని చెప్పి 1975లో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కానీ చాలా రాష్ట్రాలు దాన్ని స్వాగతించలా. ముఖ్యంగా వారు పనికి వెళ్ళేటప్పుడు పిల్లలు అంగన్వాడీ స్కూల్లో దిగబెట్టి వారు ఉదయం పనికి వెళ్ళి మధ్యాహ్నం పనికి వచ్చాక పిల్లలకు అజమాయిషీ కావాలంటే ఒక అంగన్వాడీ సెంటర్ అవసరమని చెప్పి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచనతోటి 2002లో మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. పిల్లలకి ఏదైతే అవసరమైనటువంటి ఆ సౌకర్యాలన్నీ కూడా కలిగిస్తూ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. మీకు ఇచ్చేటువంటి జీతాల్లో 75 to 90% కేంద్ర ప్రభుత్వం బరాయిస్తూ ఉంది. దాన్ని గమనించాలి మనందరం కూడా. 20వ తరగతి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఒకే వేదిక మీద వైజాగ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. యూనియన్ ద్వారా ఒక చక్కటి మెమోరాండం తీసుకుని వాళ్ళు కలవండి, నేను కావాలితే అక్కడ కలపడానికి ప్రయత్నం చేస్తా. న్యాయమైన కోరికలన్నీ కూడా. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయంతోనే ఇన్ఛార్జిను మారుస్తున్నారని ఎమ్మెల్యే మంత్రి రామరాజు ఆరోపించారు. కాలమండలం కాలకూరులో బాబుతో నేను భవిష్యత్తు గ్యారంటీ ఇంటింటికి రాంబాబు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రామరాజు మాట్లాడుతూ వైసీపీ ఓటమి భయంతోనే ఇన్ఛార్జిను మార్చారని, ఇన్ఛార్జిను మార్చినంత మాత్రాన జగన్ గెలుస్తారని ప్రజలు అనుకోవడం లేదని, అతి తక్కువ సమయంలో ఇంత వ్యతిరేకత వచ్చిన పార్టీ ఎక్కడా లేదని అన్నారు. 35 నుండి 40 మంది పక్క పార్టీల వైపు చూస్తున్నారని వైసీపీ నాయకులే చెప్తున్నారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఎంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందో మేము చెప్తామని, మీరు ఎంతమందికి ఇచ్చారో చెప్పగలరని సవాల్ విసిరారు. కేవలం నా ఫోటో పెడితే ఎమ్మెల్యేలు నెగ్గుతారని జగన్ అన్నారు కదా, అలాంటప్పుడు ఇన్ఛార్జిని మార్చడం ఎందుకు, ఓటమిపై పట్టుకుందా అని ప్రశ్నించారు. పీకే టీంతో సభ్యులు ఎమ్మెల్యేగా నిలబెట్టి మీ ఫోటో పెట్టి గెలిపించవచ్చు కానీ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కాలుకూరు గ్రామంలో వైసీపీ పార్టీ నుంచి పలువురు యువకులు ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు జీవి నాగేశ్వరరావు, అడ్డాల శివరామరాజు, వెంకట సత్యనారాయణరాజు, తోట ఫణిబాబు, అడ్డాల వెంకటరాజు, లీలావతి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇన్ఛార్జిని మార్చడానికి ముఖ్య కారణం ఓటమి భయం పుట్టడం. రోజు ఇన్ఛార్జిని మార్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీట్లన్నీ గెలుస్తామని చెప్పి అనుకోవట్లా మేమెవరం కూడా. ఎందుకంటే వారు స్థానిక నాయకత్వం వల్ల బ్యాడ్ వచ్చింది అనేది వాళ్ళకి ఆలోచన వచ్చి ఉంది. అసలు స్థానిక నాయకత్వం కాదు, ముఖ్యమంత్రి వల్లే రాష్ట్రానికి ఇబ్బంది ఉందని చెప్పి
ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది. 11 మందిని మారిస్తే అందులో 3 వ్యక్తులు మంత్రులే ఉన్నారు. ముఖ్యంగా వెనుకబడిన తరగతి వాడి ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎక్కువగా మార్పు చేయడం జరిగింది. ఉదాహరణకు మంగళగిరి ఉంది, బీసీలకు ఇప్పుడు ఇస్తామంటున్నారు. అంటే గతంలో ఎందుకు ఇవ్వాల? ఈరోజు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అయితే ఓడిపోతారు, ఇలాగ అక్కడ పార్టీ ఓడిపోతుంది ఎవరికి ఇచ్చినా కూడా అని చెప్పి మార్పు చేయడం జరుగుతున్నట్టు కనపడతా ఉందా? ముఖ్యంగా ఆలోచించాలా. ఎప్పుడూ కూడా అతి తక్కువ సమయంలో ఎంత వ్యతిరేకత వచ్చింది మన స్వతంత్రం వచ్చాక ఏ ఒక్క పార్టీకి లేదు. ప్రజలందరికీ కూడా తీర్పు వన్ సైడ్ జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఆ యొక్క తీర్పుని ఉపయోగించుకుని అతని యొక్క ఆదాయ వనరులు పెంచుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు ఎక్కడా కూడా డెవలప్మెంట్ లేదు. త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉంది మా ప్రాంతంలో కదా, అన్ని ప్రాంతాల్లో కూడా. రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ దుర్భిక్షమైన పరిస్థితిలో ఉంది. ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఇంటింటికి భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సంఘీభావం కూడా ఒక తెలుగుదేశం పార్టీకి ఇవ్వడానికి కూడా ఇచ్చిన వెంటనే కానించి కూడా వారికి ఇంకా భయాందోళన పెరిగింది. 2 బలమైన పార్టీలు కలిస్తే మనం ఏమీ చేయలేం కదా, మనకున్న నాయకత్వ బలం సరిపోదు అనేది ఒక భయభ్రాంతులతోటి ఈరోజు ఇన్ఛార్జీలు మారుతాం. కానీ షఫ్లింగ్ ఒక ప్రాంతానికి నుంచి ఒక ప్రాంతానికి పోయిన పక్క కాన్స్టిట్యున్సీకి కూడా కాదు, ఎక్కడో ఒక ప్రాంతానికి నుంచి ఇంకో ప్రాంతానికి మార్చడానికి ప్రయత్నం చేస్తాం. ఇదే కాదు, రాబోయే రోజులు నిన్న వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులే చెప్పారు, రాబోయే రోజుల్లో మా పార్టీ నుంచి పక్క పార్టీ వైపు సుమారుగా 35 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ చూస్తున్నారని వారి పార్టీ నాయకులు తెలియజేస్తూ ఉన్నారు. అంటే దాని అర్థం ఏమిటి? భయాందోళన, ఓటమి భయంతో స్టార్ట్ అయింది వాళ్ళకి. ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారంలో ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జిత్తిక నాగరాజు ఆధ్వర్యంలో జనంలోకి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ పొత్తు గురించి గడప గడపకు తిరుగుతూ ప్రజలకు వివరించారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ నినాదంతో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి ఓటు వేయాలని ప్రజలను కోరారు. అనంతరం ఉండి జనసేన ఇన్ఛార్జి నాగరాజు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని, ప్రతి గడపకు ఏదో ఒక సమస్య ఉందని అన్నారు. ఉద్యోగాల అవకాశాలు లేక యువత నిరుద్యోగులుగా మిగిలిపోయారని, యువతంతా జనసేన వైపు చూస్తోందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, తుఫాను వల్ల రైతులు దారుణంగా నష్టపోయారని, వారికి ఎకరానికి వచ్చి 25,000 నుండి 30,000 వరకు ఖర్చు అయితే 2,500 రూపాయలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గవర్లక్ష్మి, ఎడవల్లి వెంకటేశ్వరరావు, రామాంజనేయులు, బాలాజీ, నానాజీ, బైరెడ్డి శ్రీను, సుమతి, విజయలక్ష్మి, బ్రహ్మరాంబ తదితరులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గం ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారం గ్రామంలో ఇంటింటికి జనసేన కార్యక్రమంలో భాగంగా, అలాగే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం మీద జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క ఐక్యత వర్ధిల్లాలి అంటూ ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాలని మేము ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈ యొక్క తెలుగుదేశం జనసేన యొక్క పొత్తు గురించి వివరించి ఈ యొక్క ఉండి నియోజకవర్గంలో గాజు గ్లాసు గుర్తులని మేము ఇంటింటికి కూడా ఈ యొక్క 4 మండలాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, ఏర మహిళలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరుకుంటూ, రేపొద్దున మా ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క మేనిఫెస్టోలో ఉన్న ఈ పథకాలన్నీ కూడా ఇంటింటికి వెళ్ళి వివరిస్తున్నాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ మేనిఫెస్టోలో పెట్టిన ఈ 6 పథకాలను కూడా మా జనసేన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు పరుస్తామని ప్రతి ఇంటికి కూడా ప్రజలకి వివరించడం జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారో, ఆర్తలు ఇస్తున్నారో ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, చంద్రబాబు నాయకత్వాన్ని మేము బలపరుస్తాం. రేపు వచ్చే ఎలక్షన్లో ఈ యొక్క ఉమ్మడి పార్టీని తెలుగుదేశం జనసేనని గెలిపిస్తామని ప్రతి ఇంట్లో కూడా మాకు హామీ ఇస్తున్నారు. వీరవాసరం సంత మార్కెట్లో గల వినాయక ఆలయ ప్రాంగణంలో వీరవాసరం మండల పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమంలో వీరవాసానికి చెందిన పెరివిడి మాస్టర్ వరి కృష్ణవేణి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి జ్ఞానబోధ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్రహ్మర్షి పత్రిజీ ప్రబోధించిన శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం ద్వారా ఆలోచన రహిత స్థితిని చేరడం వల్ల విస్మయ ప్రాణశక్తి పొందడం ద్వారా నాడీ మండల శుద్ధి జరిగి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత పొందవచ్చునని అన్నారు. ప్రతి ఒక్కరూ జ్ఞాన సాధనతో పాటు సాధ్వర్యం, సజ్జత, సాంగత్యం, సేవా కార్యక్రమాలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, టి నాగరాజు, బి శ్రీదేవి, ఆదిరెడ్డి పద్మ, ఎర్రాయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవల్లి మండలం కానూరులో నరమామిడి బాబురావును నిడదవోలు నియోజకవర్గ టీడీపీ నాయకులు కుందుల సత్యనారాయణ పరామర్శించారు. బాబురావు భార్య ఇటీవల మృతి చెందారు. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం నిడదవోలు నియోజకవర్గ 24వ వార్డులో తెలుగుదేశం నాయకులు కుందుల సత్యనారాయణ ఇంటింటా ప్రచారం చేశారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కరపత్రాలను ఇంటింటా అందజేశారు. పట్న టీడీపీ మాజీ అధ్యక్షుడు గుడపాటి వెంకట్రావు, గుడ్ల బుజ్జి, మునపాటి సత్యం, బిక్కిన సత్యనారాయణ, నందుల కొండయ్య, కట్టూరి లీలాకుమారి, తెలుగుదేశం జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. జీవితంలో వైఫల్యాలు తప్పనిసరి, వాటి నుంచి నేర్చుకునే గుణపాఠాలే మనల్ని ఉన్నతులు చేస్తాయి. సిసిరో. ఈ వాటిని సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.